హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే ఎండి రొయ్యల్ని ఒలిచే విధానం అనమాట. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనమాట. సో తెలియని వాళ్ళ కోసం ఈరోజు వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెన్ని కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ వేలో ఈ ఎండి రొయ్యని ఎలా ఒలుచుకోవాలనేది ఈ వీడియోలో చూడండి. ఇక్కడ వచ్చేసి మా కోడిపెట్ట అయితే లంచ్ కోసం అయితే బయటకు వచ్చిందండి. దాన్ని అయితే బయట కట్టేసాము. బయట కట్టేసి దానికి ఒక గిన్నెలో మేతనైతే వేసేసాము, ఒక గిన్నెలో వాటర్ని అయితే పోసి పెట్టాము. నేను దాని దగ్గరికి వెళ్ళాను అనమాట. సో ఇంకా అది తినడం ఆపేసి మరి నా వైపు చూస్తూ ఉంది. చూడండి, ఇవి వచ్చేసి ఎండి రొయ్యలండి. మేము బందర్ వెళ్ళినప్పుడు బందర్ నుంచి తెచ్చుకున్నాం అనమాట. మాకు అక్కడ బందర్లో చాలా తక్కువ రేట్లో అలాగే మంచి క్వాలిటీతో దొరుకుతాయి అన్నమాట. చూస్తారు కదా, ఇప్పుడు ఈ ఎండు రొయ్యని ఎలా ఒలుచుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా తలని తీసుకోవాలండి. అలాగే కింద పొట్ట కింద చిన్న చిన్నగా కాళ్ళు ఉంటాయి కదా, వాటిని ఒలుచుకోవాలి. అలాగే తర్వాత తోకను కూడా ఒలుచుకోవాలి. చూడండి, ఇక్కడ మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఒలుచుకోవాలి. చాలా సింపుల్ అన్నమాట. ఎప్పుడైనా మనం ఎండు రొయ్యల్ని కానీ ఎండు చేపలను కానీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలండి. కొంతమంది మనల్ని మోసం చేస్తారనమాట. ఎండు రొయ్యలు వచ్చేసి మనకి ఇలా ఫ్రెష్గా ఉండాలన్నమాట. అంటే చూడడానికి మనకి ఆ రొయ్య అనేది నీట్గా కనిపించాలి. కొన్ని ఎండు రొయ్యలు అయితే తొక్కల్లాగా ఎండిపోయి తెల్లగా ఉంటాయి. అలాంటివి మాత్రం అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే అవి నిలవటి అనమాట. చూడడానికి మనకి ఇలా రొయ్య అనేది ఫ్రెష్గా ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఆ రొయ్య లోపల కండ కూడా ఉంటుంది. మన కర్రీలో వేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎండి రొయ్యని ఎలా ఒలుచుకోవాలో. ఇంకా చకచక రొయ్యలని అయితే ఒలిచేసుకుంటున్నాను. ఇలా రొయ్యలు ఒలిచేటప్పుడు ఒక 2-3 కూర్చొని ఒలుచుకుంటూ ఉంటే మనకి చాలా సింపుల్గా అయిపోతాయి అన్నమాట. మనకి ఇవి ఒలడం కొంచెం టైం అనేది పడుతుంది, చాలా సింపుల్ అన్నమాట. కాళ్ళు ఉంటాయి కదా, చూడండి చిన్న చిన్నగా కాళ్ళు ఉంటాయి, అవి తీసుకోవాలి. తర్వాత అలాగే తోకను తీసేసుకోవాలి. ఇలా రొయ్యల్ని ఒలుచుకొని ఒక చిన్న డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు. మనకి రొయ్య అనేది పాడవదు అనమాట. ఒక పక్క వచ్చేసి ఇవి నత్తళ్ళు అంటారు కదా, నత్తలు చేపలు అనమాట. మనకి ఈ ఎండు చేపలు వచ్చేసి దోసకాయ ఎండు చేపలు, వంకాయ ఎండు చేపలు, అలాగే టమాటా వెజ్ కర్రీస్ ఇందులో వేసుకున్న కర్రీ వచ్చేసి చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా ఎండు చేపలను అయితే మేము ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. చూడండి, ఈ చేపలు వచ్చేసి నెత్తళ్ళు అనమాట. నాకు ఈ రొయ్యలు ఒలవడానికైతే ఒక 15 మినిట్స్ టైం పట్టిందండి, ఎందుకంటే ఒక్కదాన్ని ఒలుస్తున్నాను కదా, సో కొంచెం టైం పట్టిందనమాట. అయితే ఇంకొక విషయం అండి, మనం ఇలా రొయ్యల్ని ఒలిచేస్తాం కదా, ఒలిచిన తర్వాత ఈ రొయ్య తలకాయ ఉంటుంది కదా, ఆ రొయ్య తలకాయల్ని కొంతమంది పడేయరు. ఎందుకంటే ఆ రొయ్యల తలకాయలతో కారం చేసుకుంటారు, రోట్లో దంచి చేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఊరు వెళ్ళినప్పుడు మా మమ్మీ అప్పుడప్పుడు చేస్తారు. రొయ్యల కారం అంటే రొయ్యల తలకాయలతో చేస్తారనమాట. పచ్చిమిర్చి వేసి చేస్తారు, అలాగే ఎండుమిర్చి కూడా వేసి చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత మంచి వాసన వస్తుందంటే చెప్పలేమన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ అనమాట. చూడండి, ఈ తలకాయలతో రొయ్యలు చేస్తారు. అయితే మనం రొయ్యల తలకాయలతో కారం చేసుకోవాలంటే రొయ్య తలకాయ అనేది చక్కగా ఈ విధంగా ఉండాలన్నమాట. అయితే ఇంకా నేను కూర్చొని రొయ్యల తలకాయలను ఒలుస్తున్నాను కదా, ఇంకొక పక్కేమో మా విక్కీ నా కోసం వెయిటింగ్ అనమాట. నా కోసం కాదులే అండి, ఇక్కడ రొయ్యలు ఎండి చేపలు ఉన్నాయి కదా, దానికి స్మెల్ వచ్చేసింది అనమాట. ఇంకా బయట వెయిటింగ్ అనమాట. చూడండి, గుమ్మం మీద 2 కాళ్ళు పెట్టి ఎలా ఎదురు చూస్తుందో, ఎప్పుడెప్పుడు లోపలికి రావాలా అని చెప్పి వెయిట్ చేస్తుందన్నమాట. నేను ఊరుకోనని చెప్పేసి అది అక్కడే ఉండిపోయింది, లేకపోతే లోపలికి వచ్చేస్తుంది. చూడండి, కూర్చున్నది పనిమాల పైకి లేస్తుంది. వెళ్ళిపో.
వెళ్ళిపోమంటే అస్సలకి వెళ్ళట్లేదు. ఎంతసేపు కూర్చుందంటే మొత్తం అయ్యేంత వరకు అక్కడే కూర్చొని ఉంది. చూసారు కదా మా విక్కీ చేష్టలు. అంటే ఇక్కడ చాలా వరకు రొయ్యలను అయితే ఒలిచేస్తానండి. అక్కడక్కడ ఉన్నాయన్నమాట, అవి ఏరుతూ ఒలుస్తున్నాను. చక్కగా ఇలా కొన్ని ఎండి రొయ్యలు ఇలా తెచ్చుకొని ఒలిచేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడైనా వెజ్ కర్రీస్ మనకి ఉత్తిగా తినడం బోర్ కొట్టింది అనుకున్నప్పుడు ఒక 4-5 ఎండు రొయ్యలు వేసుకుని కర్రీ చేసుకుంటే ఆ స్మెల్కి మనం కర్రీ తినేస్తాం అనమాట. చూడండి కొంతవరకు అయితే ఒలిచేసుకున్నాను. లాస్ట్లో తలకాయలు చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి తలకాయలతో మనం కారం చేసుకోవాలన్నమాట. నేను నెక్స్ట్ వీడియోస్లో ఈ రొయ్యల తలకాయలతో కారం ఎలా చేస్తారనేది అది కూడా నేను మీకు చూపిస్తానండి. ఫైనల్గా ఇక్కడ నేను రొయ్యలను అయితే ఒలిచేసానండి. చూడండి అక్కడక్కడ కొన్ని ఉన్నట్లున్నాయి, అవి కూడా ఏరేస్తాను. ఇంకా డబ్బాలు అయితే వేసేసుకున్నాను. ఫైనల్గా ఇవన్నమాట మనకి రొయ్యలు వచ్చేది. కొన్ని తలకాయలు అయితే బోల్డ్ అని వస్తాయి అనమాట. ఇంకా సో ఈవినింగ్ మా విక్కీ చూడండి మా రూమ్ పక్కకు వచ్చి ఎలా పడుకుందో. చూసారు కదండి ఎండు రొయ్యల్ని వలిచే విధానం ఎలానో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.